నా పేరు వంగూరు రాములు. తెలంగాణ ఆల్ అమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 16న దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలు పిలిపించినాయి. ఈ పిలుపులో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ అమాలి ఫెడరేషన్ కూడా సమ్మెలో పాల్గొంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్నారు. హమాలీలు పనిచేయకుండా ఎవరి నోటికాడికి ముద్ద బువ్వరాదు. హమాలీలు అనేక వ్యవసాయ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, సివిల్ సప్లై హమాలీలు, బేవరేజ్ హమాలీలు, ఇలా రకరకాల రూపాల్లో ఇలా హమాలీలు పనిచేస్తున్నారు. వీరంతా కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి హమాలీలు. ఇంత చాకిరీ చేస్తున్న హమాలీలకు ఎలాంటి చట్టాలు లేవు, ఎలాంటి హక్కులు లేవు. హమాలీల కోసం తెచ్చినటువంటి 2008 సామాజిక భద్రతా చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్మిక కోడ్లలో కలిపేసింది. ఇలా హమాలీలు ప్రమాదం జరిగిన ఒక ప్రమాద బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా హమాలీలకు వెల్ఫేర్ బోర్డు కావాలని అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి స్థితి రాష్ట్రంలో, దేశంలో ఉంది. అందుకని హమాలీలకి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, హమాలీ 55 సంవత్సరాలు పైబడినటువంటి హమాలీలకి పెన్షన్ 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఈ సంక్షేమ పథకాల అమలు, వెల్ఫేర్ బోర్డు నిర్మాణం కోసం, పెన్షన్ కోసం, ఇతర సంక్షేమ పథకాల కోసం హమాలీలు రేపు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో అన్ని రకాల హమాలీలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి హమాలీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.